విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢమాసం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి ఆషాఢం సారెను వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు సమర్పించారు. కనకదుర్గ నగర్లోని గోశాల నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ అమ్మవారి సారె ఊరేగింపుగా కొండకు చేరింది. అంతరాలయంలో అమ్మవారికి సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసం ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారికి ఆలయ వైదిక కమిటీ తరఫున సారె సమర్పించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ వైదిక కమిటీ సభ్యులు కావచ్చు, అలాగే ఆలయ ఈవో కూడా ఉన్నారు. మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి, ప్రతి ఏడాది అమ్మవారికి సారిస్తుంటారు, ఈసారి కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఆషాఢమాసం విశిష్టత ఎందుకు? జై దుర్గా జై నమః. ఈ ఆషాఢమాసం వారాహి నవరాత్రోత్సవ మాసము. ఈ మాసంలోనే అమ్మవారికి శాకంభరి ఉత్సవాలు, వారాహి నవరాత్రోత్సవాలు, మరియు అదే కాకుండా లోక కళ్యాణం కోసం పీఠాధిపతులు అందరూ కూడా చాతుర్మాస్య దీక్ష ప్రారంభం చేసేటటువంటి మాసం వ్యాస పూర్ణిమ ఉన్నటువంటి మాసం. ఈ మాసంలో గనక మనం ఎటువంటి ఉపాసనలు చేసినా సకల సిద్ధి కలుగుతుంది. అందువల్ల 50 మంది భక్తులు అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శనం చేసుకుని పవిత్రమైనటువంటి సౌమంగళ్య ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలను కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ ఉన్నారు. సార్, చెప్పండి, నెల రోజుల పాటు జరుగుతున్నాయి ఉత్సవాలు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా సారె సమర్పించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? శ్రీమాత్రే నమః. ఆషాఢమాసం అనేక ఉత్సవ పరంపరలకు ఇంద్రకీలాద్రి క్షేత్రం కేంద్రంగా ఉంది. మరి ఆషాఢమాసపు సారె సమర్పణ కార్యక్రమం అర్చక, వేద పండితులు, వైదిక కమిటీ బృందంతో ప్రారంభమైంది. తొట్టదొలుత వారు సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమం భక్తులందరికీ కూడా మేము అవకాశం కల్పిస్తూ 6వ ఫ్లోర్లో అమ్మవారు కొలువు తీరారు. మరి ఇక్కడ భక్తులందరూ సారి సమర్పించిన తర్వాత అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నాం. అదే ప్రకారంగా వారికి అన్నప్రసాదాన్ని కూడా కల్పిస్తున్నాము. వాళ్ళు అందరూ అమ్మవారికి సారి సమర్పించిన తర్వాత వారి పూజాధికారులు ముగించుకొని అమ్మవారి దర్శనము, స్వామివారి దర్శనము చేసుకొని ప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని కోరుతున్నాం. అలాగే వారాహి నవరాత్రి ఉత్సవాలు కూడా ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలు గుప్తంగా జరిగేవి. కాబట్టి ఆలయంలో ఉన్నటువంటి వేద పండితులు, అర్చకులు, ఎవరైతే ఉపాసనా పరులు, దీక్షాపరులు వాళ్ళందరూ కూడా ఈ ఉపాసన కార్యక్రమాన్ని 9 రోజులు కొనసాగిస్తారు. అలాగే హోమాలు, జపాలు, పారాయణాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళ పూర్ణాహుతి 15వ తారీఖున పూర్ణాహుతిని కూడా నిర్వహించి సుసంపన్నం చేయడం జరుగుతుంది. భక్తులందరికీ మంచి జరగాలనే సదుద్దేశంతో, లోక కళ్యాణం జరగాలని అటు రాష్ట్రము, ఇటు దేశ ప్రజలు అందరూ శక్తి కేంద్రమైన ఇంద్రకీలాద్రిపై ఇటువంటి ప్రార్థనలతో పాటు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ ఏటా కూడా ఈ సారె కార్యక్రమం తొలిసారి ఏదైతే ఆలయ వైదిక కమిటీ తరఫున సమర్పిస్తుంటారో, నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తాం, భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని కూడా ఆలయ ఈవో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, ఇంద్రకీలాద్రి.